సొంత కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆలోచనని నేను తప్పుపట్టదలుచుకోలేదు. బట్ నేను అడుగుతుంది ఏంటంటే, ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి మీద, నవీన్ రావు గారు చేసినటువంటి అవినీతి మీద మీరు పార్టీలో ఉన్నప్పుడు లేదా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారనేది ఒకసారి ఆలోచించాలి. నేను చెప్తాను, ఇంకా పటాన్చెరు ఏరియాలో మీరు చేసినటువంటి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ చెప్తాను, ఐడియా బొల్లారంలో మీరు చేసినటువంటి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ చెప్తాం. ఒక జోన్లోంచి ఇంకొక జోన్లోకి మార్చి ఏ ఎమ్మెల్యేల పేరు మీద ఎవరెవరి పేరు మీద మీరు ఎట్లెట్లా చేసిరో అడగోలు మాటలు ఇవన్నీ బయటకు వస్తాయేమో అనుకున్నాం. మీరు మాట్లాడితే ఏం రాలేదు. ఖచ్చితంగా సమయం చూసుకొని మేము కూడా మీరు మాట్లాడినటువంటి మాటలు కాక ఇంకా మిగతా అన్నీ మేము కూడా మీడియా ద్వారా బయట ప్రపంచానికి చెప్పాలనుకుంటా ఉన్నాం. మేము ఇంకా మీ ద్వారానే ప్రజలు వింటే బాగుంటుంది. మేము మాట్లాడితే ఏదో కక్ష సాధింపు కోసం మాట్లాడినామని అనుకుంటారు. ఆదిపట్లలో ట్రాన్స్ఫర్ చేసిన భూములు, ఆ బొల్లారంలో ట్రాన్స్ఫర్ చేసిన భూములు, పటాన్ చెరువులో సాకి చెరువు పక్కన ట్రాన్స్ఫార్మ్ చేసి కడుతున్నటువంటి భూములు, ఇండస్ట్రియల్ జోన్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి భూములు, ఇకపోతే ఐడిఏ బహలానగర్లో మీరు కన్వర్షన్ చేసిన భూములు, ఇట్లా చాలా భూములకు సంబంధించి చాలా విషయాలు మీరు మాట్లాడతారేమో అనుకున్నాం. ఇంకా చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన మంచి పనులు చెప్తారని ఆశపడ్డాం. తప్పకుండా భవిష్యత్తులో ఇప్పుడు కవిత గారు అందించిన నిజాలని కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుకుందాం. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ మేము కూడా పబ్లిక్ డొమైన్లోకి తీసుకొస్తాం. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా తన లైన్ దాటి మాట్లాడలేదు. మేము మాట్లాడిందంటూ ఎక్కడ కూడా మేము తప్పు మాట్లాడలేదు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే మాట్లాడినాం. అంతకుమించి మేము వేరే విషయాలు ఏం మాట్లాడలేదు. కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 సంవత్సరాలు వృధా చేసింది అనేది మా భావన. ఈ విషయం ఎప్పుడో కాళేశ్వరంకి సంబంధించినటువంటి కేసు సిబిఐకి ఇచ్చి ఉంటే ఈ పాటికి సగం ఇన్వెస్టిగేషన్ అయిపోతుంటుంది. నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన దాంట్లో అన్యాపదేశంగానే కాంగ్రెస్ పార్టీ ఎట్లా కుట్ర చేస్తుందనే చెప్తారు. ఆయన ఏమంటాడు, వచ్చే ఎలక్షన్ల వరకు ఒకవేళ సిబిఐ ఈ కేసు తేల్చకపోతే బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్క అయిందని మేము ప్రజల్లోకి తీసుకుపోతాం. 2 ఏళ్ళు మీరు దాచిపెట్టుకోవచ్చు ఫైళ్ళు, 2 ఏళ్ళు మీరు ఇన్వెస్టిగేషన్ పేరిట పక్కకు పెట్టవచ్చు. లాస్ట్ 1 ఇయర్ మాకు కూడా ఎలక్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడేదో సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తామని ఇంకా కోర్టు ఏం తెలుస్తుందో తేలనే లేదు. మమ్మల్ని బదనాం చేసేందుకు అప్పుడే రంగం సిద్ధం చేస్తూనే ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ వీ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. మేము నిజాయితీగా ఉన్నాం. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పినాం. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని మొదటి నుంచి రఘునందన్ రావు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పిన డీసీపీ సందీప్ రావే నన్ను ఇబ్బంది పెట్టినాడు దుబ్బాక ఉప ఎన్నికలలో అని చెప్తా ఉన్నాను. నా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అని చెప్పినాను. సందీప్ రావు అనేట ఆయనను ముద్దాయి ఎందుకు చేయలేదనేది సిట్ ఆలోచించాలి ఇవాళ. ఎందుకంటే సందీప్ రావు అనేటువంటి వ్యక్తి నార్సింగ్ లాంటి ఏరియాలో కూర్చొని ఎన్నెన్ని అవకతవకలు చేసిండో ఒకసారి ఆయన టీం ఏంది, ఆయన కింద పనిచేసినటువంటి సిఐలు ఎవరు, ఏసీపీలు ఎవరు, వాళ్ళ మూమెంట్ ఏంది, వాళ్ళ ఫోన్లు ఏంది ఒకసారి సిట్ విచారించాలి. స్ట్రైట్లీ ఐఎమ్ అలీజింగ్ అగెన్స్ట్ ఏ డీసీపీ హూ వర్క్డ్ యాజ్ ఏ టాస్క్ ఫోర్స్ డీసీపీ నార్సింగి. మా ఇంటి మీద నిఘా, మా కుటుంబ సభ్యుల మీద నిఘా పెట్టి వెనకాల షాడో పార్టీల్ని పెట్టి ఈయన చేసిన అరాచకాలు ఎందుకు సిట్ దృష్టికి ఎందుకు వస్తలేవో ఒకసారి సిట్ అధికారులు కూడా ఆలోచించుకోవాలి. సందీప్ రావు ఏ హోదాలో చేసిండు, సంతోష్ రావుకి సడ్డకుడో వియ్యంకుడో ఏదో హోదాలో చేసినాడు తప్ప ఎవరైనా ఎక్కడెక్కడ పోస్టింగ్లు చేసినాడు. మేడ్చల్ చేస్తాడు, నార్సింగ్ చేస్తాడు, ఎల్బీ నగర్ చేస్తాడు. మొత్తం క్రీమీ ఏరియాలో అన్ని సెటిల్మెంట్లు సంతోష్ రావు గారు, సందీప్ రావు గారి ద్వారానే చేసుకుంటూ వచ్చారు తప్ప కొత్తగా ఏం లేదు కదా. కాబట్టి నిజంగా సిట్ కవిత చేసిన ఆరోపణ నిజం కాకపోతే సిట్ రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా వీటన్నింటి మీద కుమ్ముక్కు రాజకీయాలు ఉన్నటువంటి నిజం కాకపోతే సిట్ వెంటనే సందీప్ రావు మీద కూడా విచారణ ప్రారంభించాలి. ఏదో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇష్యూ అన్న, పంపించిన వాళ్ళంతా బాగానే ఉన్నారు. రేపు కవిత కూడా బాగానే ఉంటుందని అనుకోవాలి మరి ఈ లెక్కన. ఎందుకంటే టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు నష్టపోలేదు, ఎవరు పోరాటం వాళ్ళు చేసిరు, నిరూపించుకున్నారు, వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడ్డారు. రేపు ఏమవుతుందో చూద్దాం. నిన్ననే నా అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పినాడు, అవినీతి పరులకి భారతీయ జనతా పార్టీలో స్థానం లేదు, చాలా స్పష్టంగా చెప్పినారు. సో మా నర్సాపూర్ ఫారెస్ట్కి సంబంధించి హెటిరో డ్రగ్స్ అనేటువంటి కంపెనీతోటి నర్సాపూర్ ఫారెస్ట్ని దత్తత తీసుకోమని వాళ్ళతోటి 10 కోట్ల రూపాయలు ఇప్పించి పొద్దుగాల 6 గంటలకు వచ్చి లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా అప్పటి మంత్రి అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి గారి పేరుతో పెద్ద శిలాపలకం వేసి అక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ని దత్తత చేసినట్టు చేసి
హెట్రో డ్రగ్స్ అనేటువంటి సంస్థ నుంచి 10 కోట్లు తీసుకొని అదేదో గ్రీన్ ఛాలెంజ్ చేసినట్టు చేసిర్రు. ఒక్క మొక్క నాటలే నర్సాపూర్ ఫారెస్ట్లో. దానికి ముంగట పునాది రాళ్ళు వేసి కట్టేసి చిన్న గోడ 1 ఫీట్ గోడ కట్టి దానికి తెలంగాణ ప్రభుత్వము అటవీ శాఖ అనేది ఒక బోర్డు పెట్టుకున్నారు తప్ప హెట్రో డ్రగ్స్ వాళ్ళు ఇచ్చిన 10 కోట్లు ఏడిపోయినాయి, నాగార్జున గారు ఇచ్చిన పైసలు ఏడిపోయినాయి, ప్రభాస్ ఇచ్చిన పైసలు ఏడిపోయినాయి, అసలు సంతోష్రావు గారి ఆస్తులు ఎట్లా పెరిగినాయి అనేది ఒకసారి నిజంగా ప్రభుత్వం ఆలోచించాలి. నేను మా డిఎఫ్ఓ గారికి చెప్పాను, మెదక్ డిఎఫ్ఓ గారికి ఇయ్యాలో చెప్పలేదు. నేను నర్సాపూర్ ఫారెస్ట్లో ఈ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు అర్ధరాత్రి వచ్చి బోర్డు వేసి నర్సాపూర్ ఎమ్మెల్యేకి చెప్పకుండా చేసుకొని పోయిన కార్యక్రమానికి సంబంధించి నేను ఆల్రెడీ మా డిఎఫ్ఓ మీదకి ఒక కంప్లైంట్ పెట్టున్నాను. దీని మీద ఈ నిధులు ఎటుపోయినాయి విచారణ జరపండి. థ్యాంక్ యూ సార్. ఇంతటితో ఈ ప్రెస్ మీట్ జై తెలంగాణ.